హాయ్ అండి అందరికీ. ఇవాళ శ్రావణ శుక్రవారం కదండి. మార్నింగ్ లేవగానే నాకైతే చాయ్ తాగాలండి. చాయ్ అయినా సరే కాఫీ అయినా సరే పడాల్సిందే, లేకుంటే మనకి మైండ్ ఫ్రెష్ అవ్వదు. చాయ్ తాగిన తర్వాతే నెక్స్ట్ ఏ పనైనా అండి. నాలాగా మీలో ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తర్వాత అయితే చాయ్ తాగిన తర్వాత అయితే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి. తర్వాత ఇంటి ముందర ఊడ్చేసి మొత్తం ఫుల్గా ఊడ్చేసిన తర్వాత తడి బట్ట తీసుకొచ్చి గడప ముందర మొత్తము బాగా తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి. ఆ ముగ్గు లక్ష్మీదేవికి చాలా ఎంతో ఇష్టమండి. మీరు కూడా వేసుకోండి ఫ్రైడే రోజున. తర్వాత అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేశానండి. టమాటో పచ్చడి ప్లస్ బొడ్డుంట్లు అయితే వేసి ఇచ్చేసానండి బాక్స్కి. తర్వాత పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇల్లు కూడా బాగా తడిబుట్టతో తుడుచుకునేసానండి. తుడుచుకొసిన తర్వాత మార్నింగ్ చేసిన వంటలు ఉన్న సామాన్లన్నీ ఇవన్నీ కూడా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత కౌంటర్ పైన నీళ్ళన్నీ వడిగిన తర్వాత ఎక్కడొక్కడ సర్దుకునేసి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పూజ సామాన్లు వాడిపోయిన పువ్వులు దేవుని దగ్గర ఉన్న వాటివన్నీ తీసేసి దీపాలు దేవుని తట్టలు అన్నీ వాష్ చేసుకొని వచ్చి దీపం అయితే ఇలా వెలిగించుకున్నానండి. ఈరోజైతే క్షీరదీపం అమ్మవారికి వెలిగించానండి. నైవేద్యం కింద బుట్ట శనగలు అయితే పెట్టానండి. క్షీరదీపము కింద నిలవట్లేదని ఊదివత్తతో బ్యాలెన్స్ చేసి క్షీరదీపం పెట్టానండి. మీరు కూడా ఏ ఫ్రైడే రోజైనా ఒక్కరోజు అమ్మవారికి క్షీరదీపం పెట్టుకోండి, చాలా మంచిదండి. ఇలాగైతే నా పూజ అయితే నేను చేసుకున్నానండి ఈరోజు. ఇలా పూజ చేసుకున్న తర్వాత అయితే ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి. సింపుల్గా మార్నింగ్ ఉడకపెట్టుకున్న బుడ్డ శనగుల్లో నైవేద్యం కింద కొద్ది ఎత్తుకున్నానండి. తర్వాత మిగిలిన వాటితో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే కుక్కర్లో అన్నం పెట్టేశానండి. తర్వాత ఒక చిన్న పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఇవన్నీ వేసి ఉప్పు, పసుపు పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత తగినంత కారప్పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది బాగా మగ్గనిచ్చి మనం ముందుగా ఉడకపెట్టుకున్న కుక్కర్ ఉంది కదండి, ఆ కుక్కర్లోనే దీన్ని అయితే షిఫ్ట్ చేసేసానండి. ఇలా షిఫ్ట్ చేసేసిన తర్వాత బాగా ఉడకపెట్టుకోవాలండి. బాగా కుత్తలాడేలాగా ఇలాగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే కట్టేయడమేనండి. ఇంతేనండి నా రొటీన్ అయితే, మార్నింగ్ రొటీను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.